ఈనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి సహచర మిత్రులు సోదరులు అందరికీ కూడా నమస్కారం చెప్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒక 2 రోజుల క్రితం మాజీ ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత బోగోలు టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునేటటువంటి చిలకపాటి వెంకటేశ్వర్లు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. పత్రికా సమావేశంలో ఎవరైనా ఏ విషయాలైనా మాట్లాడుకోవచ్చు. పార్టీల మీద, పార్టీ అంతర్గత విషయాల మీద, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేం చేసాం, వాటి మీద ప్రశ్నించుకుంటే అందరికీ అవగాహన ఉంటుంది, చక్కగా ఉంటుంది. అంతేగాని వ్యక్తిగత దూషణలోకి పోయేసి ఆయన అది చేసాడు ఈయన ఇది చేసాడు అంటే మనం ఏం చేసాం ముందు చెప్పుకోవాలా. మీరు చేస్తున్న పారాచకాలు, మీరు చేస్తున్న దుర్మార్గాలన్నీ కొత్తగా ఈ మండలంలో మరీ ఈ పంచాయతీలు అయితే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకులు ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు సృష్టించలేదు. కాబట్టి జనాలంతా గమనిస్తున్నారు. మీరు ఏదేదో మాట్లాడినంత మాత్రాన జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం, మీ పార్టీలాగా మాకు గ్రూపులు లేవు, 4 బ్రాంచీలు లేవు, 5 అంగళ్ళు లేవు. మా పార్టీ అంతా మా కన్వీనర్ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగానే పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఒక వ్యక్తి ఇన్నేళ్లుగా ఒక పార్టీని మండలంలో నడుపుకుంటూ వస్తున్నారంటే అది మా సత్తా, మా కన్వీనర్ సత్తా. మీకు మీ విధానాలకి మీకు సత్తా ఉంటే మీరు కూడా అందరూ కూర్చొని చేయండి. అంతేగాని ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు తను ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడాలి. ఇకపోతే గౌరవ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. అన్నా మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు నేను అందరం కూడా అదే పార్టీలో ఉన్నాం. ఆ రోజు 2014లో ఆయన మీకు సత్తా తెలియలేదు, పాప ఆయన మంచివాడు అనిపించలేదు. నీకు నాకు ఇద్దరికి టికెట్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఖర్చులకు ఇచ్చాడు, గెలిపించుకున్నాడు. అటువంటి వ్యక్తి మీద మీరు ఈరోజు దుష్ప్రచారం చేస్తూ వార్డు నెంబర్కి ఎక్కువ, పంచాయతీ తక్కువ, జడ్పీటీసీ గెలవమని అంటున్నావు. అలా నువ్వు మర్చిపోయి ఉన్నావేమన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. అది ప్రతాపన సత్తా. మీ సత్తా ఏందో తెలియాలా. ఈరోజు కూడా నియోజకవర్గంలో చిన్న కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది జరిగినా అపరాత్రి కాదు, అర్ధరాత్రి కాదు, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఊళ్ళో ఉన్నా లేకపోయినా సంబంధిత అధికారులు అయితేనేమి ఏ శాఖ అయితే ఆ శాఖతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసుకుంటా ఉన్నాడు. అది పోతే ఆయన రావిలు అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, రైట్, మంచిదే. అప్పుడు కూడా నువ్వు మా పార్టీలో ఉన్నావు, 2019లో ముందు వెళ్ళిపోయావు. సరే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేకపోయి మేము గ్రౌలు తలుతుంటే అసలు 4 ఏళ్ళు మీ పార్టీ దగ్గరే నువ్వు కనపడలేదే. ఈరోజు అధికారం వచ్చిందని చెప్పేసి మాట్లాడుకో, నిజాల గురించి మాట్లాడుకో. మేమేం చేసాం, మీరేం చేసాం, నిజాలు మాట్లాడుకుందాం. అంతేగాని ఈ గ్రావిల్లో ఆ గ్రావిల్లో అప్పుడు కనపడింది, ఇప్పుడు కనిపించింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, రోజు రాత్రుల్లో కొండపెట్టగుంట నుంచి ఎన్ని ట్రాక్టర్లు పోతున్నాయి, ఎన్ని ట్రిప్టర్లు పోతున్నాయి. అదేవిధంగా తాళ్ళూరు పంచాయతీ చైతన్య నగర్ నుంచి ఏ విధంగా తోలుతున్నారు, అదేవిధంగా అల్లిమడుగు పంచాయతీ కన్నవతుల నుంచి ఏ విధంగా ఎన్ని ట్రాక్టర్లు పోతున్నాయి, ఎన్ని టిప్పర్లు పోతున్నాయి. రికార్డులతో సహా మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. వీటి మీద మాట్లాడండి. ఆ రోజు మేము తోలింది కేవలం పేద ప్రజల కోసం, జగనన్న లేఅవుట్లకి పేదవాళ్ళకి అందుబాటులో లేకపోతే మా ప్రభుత్వం, మా శాసనసభ్యులు, అప్పుడున్న శాసనసభ్యులు సంబంధిత ఎవరితో అయినా తగిన అక్కడ ఉంటే దాంట్లో మాట్లాడి పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కట్టుకునే ఇళ్లకు తోలేరు తప్పితే ఈరోజు మేము ఇంటింటికి వ్యక్తిగతంగా అమ్ముకోలేదు. ఇది మీకు కూడా తెలుసు. కొంతమంది భోగోల్లో చాలామంది మీ విషయంలో చెప్పుకునే వాళ్ళు కూడా బండ్లు భోగోలు నుంచి పోవాలంటే టిప్పర్కి ఇంత లెక్కన వసూలు చేసి మరీ తీసుకుంటా ఉండరు. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని మాట్లాడాలా. సత్తాలు అనేది ఎవరు సత్తాలు వాళ్ళకు ఉంటాయి. రేపు పంచాయతీలు అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. మొన్నే చూసాము నీటి సంఘాలు. అప్పుడు నీటి సంఘాల్లో తీరా రేపు పొద్దున ఎలక్షన్ అనగానే రాత్రికి ఏం చేశారో, ఎట్లా చేశారో, ఏ విధంగా కేసులు పెట్టి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ఆపుకున్నారో భౌగోళ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఎలక్షన్ జరుగుతుంటే ఎవరు సత్తా ఎవరనేది తెలుసుండేది. కాబట్టి వ్యక్తిగతం దోషాలు మాట్లాడుకొని ఏదన్నా మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే రండి, ప్రతిపక్షంలో మేము కూడా సహకరిస్తాం. అంతేగాని ఇకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అంట మా కన్వీనర్ దగ్గర ఉండేది.
ఎలక్షన్ ముందు రోజు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని నీ వెనకాల ప్రెస్ మీట్లో కూర్చుని వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు పార్టీకి కష్టపడి పని చేసుకునే మేమే పెయిడ్ ఆర్టిస్టులు, అది తెలియాలా? అది కూడా మీకే తెలియాలి. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో? ఇటువంటి వ్యక్తులందరినీ పెట్టుకొని నువ్వు మాట్లాడడం సమంజసం కాదు. వ్యక్తిగతం దోషం పోవడం అంతకన్నా మంచిది కాదు. ఇంకా నుంచైనా సరే మీరు పార్టీకి పరంగా మాట్లాడండి. పార్టీ అభివృద్ధి ఏంది, మీరేం చేశారో మేమేం చేసాం. సూపర్ 6 ఏదే డక్అవుటు, అమ్మఒడి ఇచ్చారా, చేయూతి ఇచ్చారా? ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, తల్లికి వందన అన్నారు, 0 పెట్టారు. మా ప్రభుత్వంలో కమ్మ, కాపు, గౌడ, శాల, బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, రజక మొత్తానికి కూడా ఎవరికి కూడా ఆటో కార్మికులు, టైలర్ అన్నలకి పూర్తిగా భరోసా కల్పిస్తూ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి. మీరు ఏం చెప్పారో చెప్పాలా? తల్లికి వందనం అయిపోయిందని చెప్పాలా? జలజీవన్ మిషన్ అర్జెంటుగా ఉన్న రోడ్లన్నీ పగల కొట్టారు. మీ లబ్ధి కోసం కుళాయిలు వేశారు. ఆ కాంట్రాక్టర్ ఎవరో ఇంతవరకు తెలియదు. ఆడావిడిగా బిగి చేశారు. రేపు పొద్దునే నీళ్ళు అన్నారు. ఏ నీళ్లు చెప్పాలా ఈ పంచాయతీలో? ఆ రోజు నా జలజీవన్ మిషన్ కూడా ట్యాంక్కి నేను మా కనీనరే పోయి స్థలం చూపిస్తే వాళ్ళు ట్యాంక్కి లేకపోతే మేము చూపించి మా ప్రభుత్వంలో ఆ ట్యాంక్ కట్టడం జరిగింది. మీరు కొత్తగా వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పాలా? మేము మండలంలో ఏర్పడిన తర్వాత, మేము వచ్చిన తర్వాత కూడా ఈ రోజున డ్రైన్లు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, గ్రావితే ఎన్ని వేసామో మీకే తెలుసు. మీరు ఎన్ని వేసారో మేము వేసామో. కాబట్టి ఇక మీదట వ్యక్తిగత దూషణలు మానేసి పార్టీ పరంగా ఏదైనా ఉంటే రండి మాట్లాడదాం. అంతేగాని దయచేసి వ్యక్తిగత దూషణలు